జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బాహుబలి ది ఎపిక్ మరో 4 రోజుల్లో రాబోతున్న విజువల్ వండర్. మరి అదరగొడుతున్న అక్టోబర్ కి మన జక్కన్న సాలిడ్ ముగింపిస్తాడా? ఫ్రీ బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలని అందుకుంటుందా? లెట్స్ వాచ్. ఫస్ట్ హాఫ్ సోసో అనిపించడంతో సెకండ్ హాఫ్ పై భారీ ఆశలే పెట్టుకుంది టాలీవుడ్. అయితే ఆ అంచనాల్ని అందుకుంటూ ఈ 2 నెలల్లో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, ఓజీ, కిష్కిందపురి, కే ర్యాంప్, డ్యూడ్, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలు బాక్సాఫీస్ కి మంచి జోష్ ఇచ్చాయి. ఇక ట్రెండ్ చూస్తుంటే ఈ నెల 31న వచ్చే బాహుబలి ది ఎపిక్ కూడా సాలిడ్ సక్సెస్ కొట్టి అక్టోబర్ ని టోటల్ హ్యాపీ మోడ్ లోకి పెట్టేలాగే కనిపిస్తోంది. అసలే కల్ట్ విజువల్ వండర్, పైగా ఎప్పుడు చూడని సరికొత్త సీన్స్ యాడ్ చేస్తామని ఊరిస్తున్నాడు జక్కన్న. పైపెచ్చు ప్రీ బుకింగ్స్ అద్దిరిపోతున్నాయి. మేకర్స్ వాలకం చూస్తుంటే ఎటూ లేదన్నా దాదాపు 100 కోట్లకి గురిపెట్టినట్లే కనిపిస్తుంది. అంటే రీ రిలీజ్ సినిమాని కూడా జక్కన్న మరొక స్ట్రైట్ సినిమా లాగానే డీల్ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 30న అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇలా ఓ రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్ షోలతో హడావిడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకానొక దశలో 31న రావాల్సిన మాస్ జాతర ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుని నవంబర్ 1న బరిలోకి దిగాల్సి వస్తుందంటే బాహుబలి ది ఎపిక్ టాలీవుడ్ ని రిలీజ్ కి ముందే ఎలా షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి, మా టార్గెట్ 100 కోట్లు అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ కి ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.